హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ చేతు స్మైలింగ్. ఇప్పుడే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఇన్స్టెంట్గా ఇంట్లోనే గోరింటాకు ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మనకి ఓల్డ్ది ఏదన్నా గిన్నె ఉంటే అది తీసుకోండి. మనకి అవసరం లేనిదే తీసుకోండి, ఎందుకంటే ఇది బ్లాక్గా అయిపోద్ది మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టినప్పుడు. ఇవేమో కొబ్బరి చెప్ప టెంకాయ పగలగొట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇలా రౌండ్గా వేసుకోండి గిన్నెలో. తర్వాత ఒక చిన్న గిన్నెని ఇలా మిడిల్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం తగ్గించి పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా స్టవ్ మిడిల్లో పెట్టేసి మిడిల్లో ఉంచుకోండి. గిన్నె ఇలా రౌండ్గా వేసేయండి. మన చిన్న చిన్నవిగా పగలగొట్టుకున్న టెంకాయ. ఇప్పుడు వేరే గిన్నెలో ఈ మూతికి సరిపోయే అంత గిన్నె తీసుకోవాలండి, ఆవిరి బయటికి పోకూడదు. తీసుకొని ఇందులో హాఫ్ కన్నా కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి. మనకు హాఫ్ అన్ అవర్ దాకా టైం పట్టవచ్చు. ఇది బాగా బాయిల్ అయిపోయి వాటర్ బాగా మసిలిపోయి పొగలు వస్తాయి. అప్పుడు మనం చూసుకుందాం. ఇదిగోండి బాయిల్ అవుతుంది, ఇలా అవుతూ ఉండాలి, ఇంకా పొగలు రావాలి. ఇదిగోండి బాయిల్ అయింది. ఇప్పుడు వాటర్ అందులో పడ్డాయో లేవో చూద్దాం. ఆవిరి అదిగో తీసేయండి. గిన్నె కొంచెం కాలిద్ది, స్టవ్ ఆఫ్ వేసుకొని ఇలా తీసుకెళ్ళి ఇదిగోండి వాటర్. ఇప్పుడు ఈ వాటర్ అలా తీసుకొని దీంట్లో కుంకుమ మనం ఇంట్లో వాడుకుంటాం కదా. ఇదిగోండి ఇయర్ బడ్తో ఇలా కలిపేసుకోండి. కొంచెం థిక్గా అయిందా కలుపుకోవాలి. సరిపోకపోతే మాత్రం మళ్ళీ వేసుకోండి కుంకుమ కొంచెం. ఇదిగోండి ఇలా కుంకుమ వేసుకొని కొంచెం ఎక్కువ కుంకుమ వేయండి, థిక్గా ఉండాలి. ఇంకెలా పెట్టేసుకోండి. మనకి ఇవి పిల్లలకి గెటప్ వేసినప్పుడు ఫంక్షన్స్ అప్పుడు, లేదా అప్పుడప్పుడే ఫంక్షన్కి ఏదన్నా వెంటనే రెడీ చేయాలి అన్నప్పుడు ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే భలే ఉండిద్దండి పిల్లలకి. స్కూల్స్లో ఫంక్షన్స్ అయినా. పావు గంటలు అయిపోయింది, పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే గోరింటాకు ఉంచుకోరు కదండి. ఇలా అయితే మాత్రం వెంటనే ఆరిపోయిద్ది, బాగుండిద్ది. చూడండి ఎంత బాగుందో రెడ్గా. చూడండి ఎంత బాగుందో రెడ్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.